Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. వరకు సమతా కుంభ బ్రహ్మోత్సవాలను వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి 14 వరకు సమతా కుంభ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జీవా ప్రతినిధులు పేర్కొన్నారు.
కాసేపట్లో త్రిదండి రామానుజ చిన్నజీఆర్ స్వామి పర్యవేక్షణలో సువర్ణమూర్తి భగవద్ రామానుజనులకు ఉత్సవారంభ స్వప్నంతో వేడుకలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇవాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విశ్వక్సేన వీధి శోధన, మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు తీర్థప్రసాద గోష్ఠి, సాయంత్రం 5 నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, సాయంత్రం 6 నుంచి 8 గంటల 30 నిమిషాలకు వేదికపై అంకురార్పణ, వైనతేయ ప్రతిష్ట, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అడిగి తెలుసుకుందాం. ప్రణయ్. థ్యాంక్ యూ శిరీష. మరి కాసేపట్లో సమతామూర్తి కుంభం వైభోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. రామానుజ చిన్నజీఆర్ స్వామి పర్యవేక్షణలో పూర్తి స్థాయి ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగింది. మరి కాసేపట్లో సమతామూర్తికి సంబంధించినటువంటి కుంభ వైభోత్సవాలన్నింటినీ కూడా చిన్నజీఆర్ స్వామి అధ్యక్షతన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం జరగబోతున్నటువంటి 2023కు సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలను పూర్తి స్థాయి ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకలను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. దాని తర్వాత మధ్యాహ్నం తీర్థ ప్రసాదాలు ఉంటాయి. ఆ తనంతరం కూడా సాయంత్రం మరికొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఒక సమతామూర్తికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో చాలా మంది భక్తులు కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం కూడా తొలి బ్రహ్మోత్సవాలని చెప్పుకోవాలి. ఈ తొలి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇక చూసుకుంటే చిన్నజీఆర్ స్వామి స్థాపించినటువంటి సమతామూర్తికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆయన అధ్యక్షతలో జరిగినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక నిధులు కావచ్చు, అదేవిధంగా సమతామూర్తి విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం దగ్గర చూసుకుంది. కానీ ఈసారి మాత్రం మొత్తం కూడా చిన్నజీఆర్ స్వామి అధ్యక్షతన పర్యవేక్షణలో ఆయన శిష్యుల బృందం కూడా ఈసారి ఈ వేడుకలను ప్రారంభం చేయబోతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యంగా కూడా సమతామూర్తికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను కూడా చేయబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం దాదాపుగా కూడా 8 గంటల వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయబోతున్నారు. 3 రోజుల పాటు జరగబోయేటువంటి అఖండ ఈ ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ నెల 14 వరకు కూడా జరగబోతున్నాయి. అయితే ఈ 3 రోజులు ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు మాత్రము నిత్యం కూడా పూజా కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాలు, దాంతో పాటుగా భక్తులకి అనునిత్యం కూడా దర్శనార్థం అక్కడికి ప్రవేశం ఉంటుంది. అయితే మధ్యాహ్నం సమయంలో మాత్రము కొంత 1 గంట నుంచి 4 గంటల సమయానికి మాత్రము కొంత ప్రత్యేక పూజలు ఉంటాయి. దాంతో పాటుగా మందిరము సంబంధించినటువంటి క్లీనింగ్ సెక్షన్స్ కావచ్చు అన్ని కూడా ఉన్న నేపథ్యంలో కొంత మధ్యాహ్నం సమయంలో భక్తులను ఆపేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఆ తర్వాత యథావిధిగా పూజా కార్యక్రమాలు అనేది నిర్వహిస్తారు. ఈసారి జరగబోతున్నటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను కూడా సిద్ధం చేయబోతున్నారు. దాంతో పాటుగా పూర్తి భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు పెద్ద ఎత్తున కూడా భక్త జనం అక్కడికి తరలి వస్తారు కనుక దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దగ్గర ఉండి చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. శిరీష. ప్రణయ్.